యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనే ఉంటది. యేసయ్య గురించి రాస్తూ ఏమంటాడంటే 14వ వచనంలో ఉంటది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అంటున్నాడు. కృపా సత్య సంపూర్ణుడని యేసయ్యకున్నది బిరుదు. ఈ కృపను గురించి మాట్లాడుతున్నాము, సత్యం గురించి మాట్లాడుతున్నాము. ఈ 2 కృప, సత్యం 2 సంపూర్ణత కలిగిన ఆయన క్రీస్తు అంటున్నాడు. పౌలు రాసుకుంటే కూడా క్రీస్తుకున్న సంపూర్ణతలో మనం ఎదుగు వరకు అని అంటాడు. యేసయ్యకున్న సంపూర్ణత మనకు ఇంకా రాలేదు. అది రావడానికి మనం ఎదగాలి. దాని కొరకు సంఘంలో కొంతమందిని అపోస్తలులుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపరులుగా ఇవన్నీ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. పరిచర్య ధర్మం చేసినప్పుడు ఇవన్నీ పరిచర్యలతోటి మనము దేవునికి ఉన్న సంపూర్ణతలోకి ఎదగాలని పౌలు చెప్తాడు. యేసయ్యకు డైరెక్ట్గా యోహాను రాసినప్పుడు ఏమంటుండంటే కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు ఆయన. ఆయన మన మధ్య నివసించిండు అని అంటున్నాడు. మళ్ళీ అట్లనే పోయినప్పుడు 16లో చూడు, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి అంటున్నాడు. సో కృప అనేది సత్యము ఈ 2 సపరేట్ ఉన్నాయి. ఈ 2 సంపూర్ణత యేసయ్య లోపల ఉన్నాయి. మనం క్రీస్తుని పోలి నడవాలి అని పౌలు అన్నాడు. మనం బైబిల్ అంతా కూడా మనం ఫాలో అయ్యేది ఎందుకంటే క్రీస్తు పోలికలకు మారడానికి కదా. ఆఖరికి యేసయ్య వచ్చినప్పుడు మనం రెప్పపాటున మార్పు చెందినప్పుడు మనం ఆయనను పోలే ఉంటాం అని అంటాడు. కృపా సత్యం 2 మన లోపల ఫుల్ఫిల్ కావాలన్నమాట. అది యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు యేసయ్య దగ్గర ఉంటదన్నమాట. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరుంటారో వాళ్ళ లోపల ఇవి 2 పరిపూర్ణమైతా ఉండాలన్నమాట. కృప గురించి మాట్లాడినప్పుడు మనము ఈ 2 చాలా వాస్ట్ సబ్జెక్ట్స్ గానీ, నేను ఫోకస్ చేసేది ఏంటంటే అసలు యేసయ్యను అర్థం చేసుకోవడానికి మనము ఒకవేళ మనం కూడా దేవుని సన్నిధిలో మనం ఈ జీవిత కాలంలో దేవుణ్ణి ఫాలో అయ్యేటప్పుడు కృప, సత్యం ఈ రెండిటిని మనం ఖచ్చితంగా ఫాలో కావాలి. ఇవి 2 యేసయ్య అన్నమాట. ఆ వాక్యము శరీరధారి అంటుండు. నేనే వాక్యమును అంటుండు. నేనే సత్యమును అని అంటాడు. తోమా వచ్చినప్పుడు అడుగుతుంటాడు అనమాట. తోమా వచ్చి డౌట్ క్రియేట్ చేసినప్పుడు యేసయ్య అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటాడు. సత్యము అంటే ఏంటిది అంటే ఇప్పుడు అదొక సబ్జెక్ట్ సపరేట్గా. మనం అందరం అనుకున్నట్టు సత్యం అంటే జనరల్గా ఏమని చెప్తామంటే వాట్ ఈస్ ట్రూత్ అని అంటాము. అయితే ఆ ఏది సత్యమో కరెక్ట్గా చెప్పాలంటే అబ్సల్యూట్ ట్రూత్ ఏంటిది అనేది క్వశ్చన్ అనమాట. కొంత కాలం అయినాక ట్రూత్ అనేది మారుతూ ఉంటుంది. మనం అనుకునే ట్రూత్ కరెక్ట్గా ఉండదు. ఇది చెప్పడంలో ఏంది అర్థం అంటే పిలాతు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు మాట్లాడినప్పుడు అంటాడు అన్నమాట, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, వీళ్ళు దేవుని కుమారుడు అని నువ్వు అనుకుంటున్నావా అని పిలాతు అడిగినప్పుడు యేసయ్య నువ్వు చెప్పినట్టే కరెక్టే అన్నట్టు. అయితే అట్లా అన్నందుకు దేవదూషణ చేస్తున్నారు కదా అని యూదులందరూ యేసయ్య మీదకి వస్తారన్నమాట. అప్పుడు పిలాతు జడ్జి చేయాలన్నప్పుడు హూ ఆర్ యూ అని అడుగుతాడు. అంటే నేను సత్యం చెప్పడానికి పుట్టినా అని అంటాడు. యోహాను సువార్తనే ఉంటుంది దాని గురించి కూడా. అంటే యేసయ్య లోపల ఉన్న ఈ 2 క్వాలిటీస్ బైబిల్ మొత్తం సారం తీస్తే అదే ఉంటుంది అన్నమాట. ఏమంటుందంటే యోహాను సువార్తల 18వ అధ్యాయంలో ఉన్నది 37వ వచనంలో. అందుకు పిలాతు నీవు రాజు అని అతను అడుగగా యేసు నీవు అన్నట్టు నేను రాజునే అన్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటున్నాడు యేసయ్య. ఇందు నిమిత్తమే ఈ లోకంలోకి వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునని. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటని ఆయనతో చెప్పిండు. వాట్ ఈస్ ట్రూత్ అని పిలాతు అడిగినప్పుడు యేసయ్య ముందు చెప్పిన కాన్వర్జేషన్లు అంటాడు అన్నమాట. ఈ సత్యం గురించే నేను పుట్టినా అని అంటాడు అనమాట. మనకు యోహాను సువార్తలు కూడా ఫస్ట్ ఓపెనింగ్లోనే ఉంటుంది అనమాట. కృపా సత్య సంపూర్ణంగా వచ్చినప్పుడు
ఆయన కృప వెంబడి కృప మనకిస్తా ఉన్నాడన్నాడు. ఆ కృప ఉండాలి, సత్యం. ఈ రెండిటిని మనం ఎట్లా డిఫైన్ చేయాలసలు? ఇప్పుడు యేసయ్యను మనం జూస్తే ఈ 2 కనిపియాలన్నమాట. అయితే సత్యము అనేది మనకు రిలేటివ్‌గా ఉన్నది. దాని గురించి మనకు దావీదు చాలా క్లారిటీ ఇస్తాడన్నమాట. ఎందుకంటే కృపను గురించి ఎన్ని పాటలు రాసిండు గదా దావీదు. దావీదు 33వ కీర్తన చూడండి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరం. ఇవన్నీ రాసుకుంటా 33వ కీర్తనల 5వ వచనం. ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది అంటున్నాడు. ఆయన నీతి, న్యాయం రెండిటిని ప్రేమిస్తున్నా అంటాడు. నీతి, న్యాయములు రెండిటిని కాంబినేషన్ చేసినప్పుడు అది ట్రూత్ అయితది. లోకమంతా గూడా ఈ దేవుని కృపతో నిండి ఉన్నది అని దావీదు ప్రార్థన చేసుకుంటా. నీతి, న్యాయము 2 కలిసినదే సత్యము. ఒకవేళ డిఫైన్ జేయాలంటే. అది గాకుండా మిగతాదంతా అబద్ధమే అన్నమాట. ఒక్కొక్క టైమొస్తా ఉంటే మనము దేవుడు చేసిన సృష్టిని జూస్తా ఉంటే, దేవుని సృష్టిలా ఒక్కొక్క స్టేజ్‌లో మనం రివీల్ అయితా ఉంటే, మనకు సత్యం మారుతా ఉంటది. అసలు ఇది నిజం గదా! అనుకున్నప్పుడు మళ్ళా తర్వాత దాన్ని కొన్ని రోజులు గనక దాన్ని చూస్తే అంతకంటే ముఖ్యమైనది ఒకటి కనిపిస్తది మనకు. అరే! ఇది తెలవదు గదా! మనకి ఇది తెలిసినప్పుడు ఓహో! ఇదా ట్రూత్. ఇది ట్రూత్ అయినప్పుడు అది ఇంతకుముందు మనకు తెలిసింది ఫాల్స్ గదా! అనుకుంటాం. అందుకే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు అని జెప్తాడు. సో, సత్యం అనేది రిలేటివ్ ఉంటదనమాట. వెలుగు, చీకటి లాగానే సత్యము, అబద్ధము 2 వేరే ఉంటాయి. ఎక్కడ నీతి నడుస్తది, ఎక్కడ న్యాయము 2 ఉంటాయో అక్కడే సత్యం ఉంటదనమాట. ఎక్స్‌క్యూజ్ మీ. నీతి న్యాయములు ఎట్లా ఎస్టాబ్లిష్ జేస్తాము? ఈ 2 కరెక్ట్ ఎస్టాబ్లిష్ అయినది యేసయ్య ద్వారానే జరిగినదనమాట. అందుకని క్రియతోటి చేస్తావా? విశ్వాసముతోటి పోతామా? మనం ఎట్లా పరిపూర్ణమైతాము? అన్నప్పుడు యేసయ్య నేనే సత్యము అన్నప్పుడు నేనే కృప చూపించేవాడు అంటాడు కదా! కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య ఏమంటాడు? అదే వాక్యమైన యేసయ్య ఏమంటాడంటే నేనే సత్యము అంటాడు. ఆయన సత్యము ఎందుకు సత్యం అయితాడు యేసుప్రభు అంటే ఆయన లోపల నీతి ఉన్నది, న్యాయం ఇవి 2 ఉన్నాయి. ఈ నీతిని, న్యాయం నెరవేర్చడానికే భూమి మీదకొచ్చినా అంటాడు. ఇప్పుడు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే బికాస్ నీతి న్యాయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన భూమి మీదకి మనుషుల్లాగా వచ్చినాడు. మనలాగా నరావతారం. వచ్చినప్పుడు దేవుని నీతిని జరిగించిండు. దేవుని న్యాయాన్ని నెరవేర్చిండు. దేవుని న్యాయం నెరవేర్చడానికి ఆయన ప్రాణం అర్పించిండనమాట. అది మనకు ఇప్పుడు ముఖ్యమైన అంశం. యేసయ్య పుట్టినప్పుడు యేసయ్య చనిపోయింది ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది మనం అంటే ఇది రీజన్ అనమాట. దానికి మనకి ఇంకొక ఎవిడెన్స్ ఏం దొరుకుతదంటే దినవృత్తాంతం గాదు. దినవృత్తాంతం అని అంటారు. ద్వితీయోపదేశ కాండంలో ఉన్నది. ద క్రానికల్స్‌లో ఉంటది. ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయంలో ఉంటది. కాబట్టి 7:11లో ఉన్నది. కాబట్టి నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను, కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. ఇది మోషే మళ్ళా తిరిగి ఆహ్, యోర్దాను దాటకముందు మోషేతోటి యేసయ్య చెప్తాడనమాట. దేవుడు ఏం చెప్తాడంటే, "ఇక్కడి నుంచి నేను నిన్ను డైరెక్ట్ ఇక్కడ ఫర్దర్ నిన్ను ప్రామిస్డ్ ల్యాండ్ లోపలికి పోనీయను. కనానుకు నువ్వు పోవు గానీ, ఇక్కడి నుంచి నీకు చూపిస్తానని" అక్కడ మోయాబ్ మైదానం దగ్గర ఉన్న నెబో పర్వతం దగ్గర తీసుకుపోయి అక్కడి నుంచి చూపిస్తాడు. మొత్తం కనపడుతుంది. ఇప్పుడు కూడా ఉన్నది ఆ ప్లేస్. కింద యోర్దాను నది కనిపిస్తుంటది. కనాను ఉంటది. ఎరుకు అవన్నీ ఉంటాయన్నమాట. అప్పుడు దేవుడు చెప్తాడనమాట. ఏమనంటే, "ఇక్కడి నుంచి నువ్వు చూస్తున్నావు గదా! ఇక్కడ నేను నా ప్రామిస్ నెరవేరుస్తున్నా" అని జెప్పేసి అక్కడ ఏమంటాడంటే, "మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుచు కొనే యెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును" అని అంటున్నాడు. అసలు దేవుని కృప చూపేది మోషేతోటి అక్కడ మొదలుపెట్టి చెప్తున్నాడు. ఏమంటుండంటే,
ఆయన కట్టడలు, విధులు అవన్నీ ఫాలో గావాలని మోషే జెప్తున్నాడు. ఆల్రెడీ దేవుడు ఇచ్చిన వాటినన్నిటిని మరి ఒకసారి ఇశ్రాయేలీయులందరికీ డిక్టేట్ జేస్తాడు. అదే ద్వితీయోపదేశ కాండం అని. ఆ ద్వితీయోపదేశ కాండంలో మళ్ళా చెప్పుకుంటా అంటాడు. ఈ కట్టడలను, విధులను వీటిని నెరవేర్చుకుంటా మీరు ఉన్నప్పుడు అదే నిజమైన ధర్మము అంటాడు. ఇప్పుడు మన దేశంలో గూడా మన ఒరిజినల్లీ వాట్ ఈస్ ద ట్రూత్ అని అన్నప్పుడు ఏది మన ధర్మం అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు చాలా పాపులర్‌గా వినిపిస్తా ఉంది సనాతన ధర్మము అని. ఏది అసలు ఒరిజినల్ ధర్మం అంటే ఏంటిదనంటే ఆయన కట్టడలను, ఆయన విధులను నెరవేర్చాలి మనం. అట్లా నెరవేర్చిన వాళ్ళకే కృప వస్తదంట. దేవుని కృప అందరికున్నది. దేవుని కృప ప్రపంచమంతా ఉన్నది అని దావీదు రాసిండు గదా! లోకమంతా గూడా ఆయన కృపనే ఉన్నది. కానీ ఆ కృపకు పాత్రులు గావాలన్నప్పుడు ఎవరైతారంటే ఆయన కట్టడలను, విధులను గైకొనాలంటున్నాడు. నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును అనంట. లేకపోతే మనకు కృప దొరకదనమాట. అందుకనే ఆయన కట్టడలు, విధులను నెరవేర్చాలంటే ఆయన వాక్యమును వినాలి ఆయన. ఆ వాక్యమే దేవుడని అన్నాడు. సో, ఆ వాక్యాన్ని ఎవరెవరు ఫాలో అయితారో, నీ వాక్యమే సత్యం అని యోహానులో ఇంకా దాని గురించి క్లియర్‌గా డిఫైన్ చేస్తాడు. యోహాను 17వ అధ్యాయంలో ఉంటది చూడు. 17, 17లోనే ఉంటది. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము అంటున్నాడు. ఈ కట్టడలు, విధులు అవన్నీ గూడా ఇచ్చినప్పుడు అదే అన్నాడనమాట. వాటిని ఎవరెవరు ఫాలో అయితారో వాళ్ళకు నా కృపను చూపిస్తా అంటాడు. మనం యోహాను సువార్తలో మొదట చూసినట్టే ఆయన కృపా సత్య సంపూర్ణుడై ఆ వాక్యమే దేవుడైనాడని అంటాడనమాట. అందుకని మనం బైబిల్ చదివేటప్పుడు మనం దేవుని ఆలోచనలు, దేవుని వాక్యం అంటే యేసయ్యని మనం వి హావ్ టు అబ్జర్వ్ క్రైస్ట్ త్రూ హిస్ వర్డ్ అనమాట. అదే సత్యం అన్నమాట. మనకు నీతి గాని, ఒకవేళ న్యాయము 2 జరగాలంటే, ఈ యేసయ్య ద్వారానే జరుగుతదని. అందుకనే యేసయ్యను నమ్మకపోతే మనం వి కెనాట్ అటైన్ ఇటర్నిటీ అంటే నేనే సత్యమును, నేనే మార్గమును అని ఎందుకన్నాడంటే, ఆ వాక్యంని మనము యాక్సెప్ట్ చేయకపోతే, ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నా కృపకు మీరు పాత్రులు కాలేరని. అందుకే అన్నాడు నీతి, న్యాయము 2 ఉండాలె. ఆ నీతి, న్యాయము లేకపోవడమే పాపము. అందుకే నీతి న్యాయం కంప్లీట్‌గా ఉన్న యేసయ్యని మనం నమ్మాలి. మనము సత్యవంతులమని ఎట్ట తెలుస్తదంటే, నీతి, న్యాయం ఈ 2 విషయాలల్ల మనము యేసయ్యని మాదిరిగా తీసుకొని పోతుంటాం. అదే కరెక్ట్ అన్నప్పుడు అదే నీతి అయితది. ఇప్పుడు మనం దగ్గరొచ్చినప్పుడు నీతిమంతుల గురించి ఎంతో రాసిండు బైబిల్‌లో గదా! నీతిమంతులు ఇట్లుంటారు, నీతిమంతులని ఎవరంటారు? అబ్రహాము నీతిమంతుడు ఎందుకన్నామంటే, ఆయన దేవుని నమ్మిండు అని అంటాడు. దేవుని ఏమని నమ్మిండు అంటే, ఆ వాగ్దానాన్ని బట్టి నమ్మినాడు. సో, ఎక్కడొచ్చినా గూడా మనకు ఒక స్టేజొచ్చినంక యూ హావ్ టు అగైన్ గెట్ సంథింగ్ విచ్ యూ కెనాట్ అబ్జర్వ్ డైరెక్ట్‌లీ అన్నమాట. యేసయ్యని డైరెక్ట్‌గా జూసిన కొంతమంది అదృష్టవంతులు వాళ్ళు ఆయన తోటి ఉండి ఆయనను తాకినోళ్ళు వాళ్ళందరూ జూసి ఆయన లోపల ఉన్న గొప్పతనాన్ని, ఆయన నిజంగా దేవుని తత్వాన్ని జూసినంక ఆయన గురించి రాసిండు బైబిల్‌లో. ఇదంతా మనం చదవడానికి ఓపిక లేకుండా అయిపోయింది ఇయాల రేపు సంఘంలో. ఆ వాక్యమే శరీరధారి అయిన వాక్యం ఆయన అంటాడనమాట. న్యాయమును, నీతిని నెరవేర్చడానికి నా రక్తం ఇచ్చిన గదా! కంప్లీట్‌గా. దేవుని నీతి నెరవేరాలంటే మనకున్న నీతి సరిపోదు గాబట్టి, ఆయన నీతి మన మీద కప్పడానికి ఎట్లా కప్పాలంటే దేవుడన్నాడనమాట. నా రక్తముతోటే కప్పుతానంట. అప్పుడు మన లోపల ఉన్న కల్మషం దేవునికి కనబడదనమాట. అందుకనే నీతిమంతుడు లేడు. ఒక్కడు గూడా లేడు. అందరం పాపం చేసి దేవునికి వి ఫెల్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అనంట. ఆయన దేవుని దృష్టిలో తప్పకుండా మనం తక్కువై ఉన్నాం. అయినా గూడా ఆయన సన్నిధికి పోగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన మన మీద నీతి వస్త్రాలు కప్పుతా ఉన్నాడు. ఆ నీతి వస్త్రం ఎట్లా కప్పుతున్నాడంటే ఆయన రక్తంతోటే చేస్తున్నాడు. అందుకనే యేసయ్య వచ్చిండు. కృపా, సత్య సంపూర్ణత ఆయన లోపలనే నివసించింది. అందుకనే మన లోపల గూడా సేమ్ అది నివసించకుంటే దేవుడు అంటుండనమాట. అసలు నువ్వు నన్ను ఫాలో అయితలేవు గదా! నా కట్టడలు, విధులు ఫాలో అయితే నువ్వు ఖచ్చితంగా నీకు నా కృప చూపిస్తా అంటున్నాడు.
మనం గూడా ఇప్పుడు దేవుని కృప మన మీద ఉన్నది. మనము దేవుని సత్యం మన లోపల ఉందని దాని ప్రూఫ్ ఏంటిదంటే, ఆయన కట్టడలను, విధులను విని వాటిని ఆచరించువాడని ఉంటది. అందుకనే ఉంటది. దేవుని వాక్యాన్ని వినడమే గాదు, దాన్ని పాటించాలంటది. ధర్మశాస్త్రం పౌలు రోమా పత్రికలో రాసుకుంటూ అంటాడనమాట. మీరు ఫాలో అయితున్నారు గాని దాన్ని ఎట్లా లెటర్ అండ్ స్పిరిట్ అంటారు గదా! మనకు రోమా 2వ అధ్యాయంలో ఉంటది జూడు. ఆ! ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వారు ధర్మశాస్త్రము చేతనే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపము చేసిన వారు ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులగుదురు. అంత క్లారిటీ ఇస్తున్నాడు పౌలు. ఆయన వాక్యాన్ని మనము ధ్యానించి మనం దాన్ని అనుసరించాలనమాట. అందుకని ప్రతిదినం దేవుని సన్నిధిలో మన వాక్యం చదివినప్పుడల్లా మనకు దేవుని గుణలక్షణాలలో కొన్ని మనకు తక్కువైనట్టు అనిపియాలనమాట. నేను బాగానే ఉన్నా, అంత పర్ఫెక్ట్‌గా ఉన్నా అనుకున్నామంటే అక్కడనే మనం డిఫెక్ట్ అయిపోయినట్టు. ప్రతిదినము దేవుని సన్నిధికొచ్చినప్పుడు ఆయన కృప కొరకు మనం అడుగుతా ఉన్నాం. ఎట్లా అడుగుతున్నామంటే ఆయన కట్టడలు, విధులు మనం ఎవరెవరు నెరవేరుస్తారో వాళ్ళకు ఆయన కృప సమృద్ధిగా ఇస్తారంటున్నాడు. ఇది ఇప్పుడు మనము చెప్పిన కాలంలో గాదు. ఇప్పుడు దేవుడు యేసయ్య ప్రత్యక్షమైనంక రాకముందే ద్వితీయోపదేశ కాండంలోనే మోషేతోటి చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు. నా కట్టడలు, విధులు అవన్నీ మళ్ళా ఇశ్రాయేలీయులకు చెప్పు. ఎందుకంటే ఒక తరమంతా గూడా అరణ్యంలో నశించినాక కొత్త తరం వచ్చింది. వాళ్ళకు మళ్ళా నా కట్టడలు, విధులు ఒకసారి నేర్పిస్తా అని మోషే అన్నీ నేర్పించుకుంటా అంటాడన్నమాట. వీటిని పాటించాలి మీరు. వాటిని పాటించినప్పుడు దేవుని కృప మీ మీద ఉంటది అంటాడు. అట్లా అన్నప్పుడు ఈ భయంకరమైన ధర్మశాస్త్రం ఉంటదప్పుడు. తప్పు జేస్తే వాడిని నాశనం జేసేయాలి అంతే. పాపం జేస్తే వాడిని సంహరించాలి. రాళ్ళతోటి కొట్టాలి. ఇటువంటి పరిస్థితులల్ల దేవుడు కృప చూపించడానికి ఒక ప్రొవిజన్ ఇచ్చిండనమాట. ఇప్పుడు మనం గూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏదో నీతిమంతులం అయిపోయినట్టు, మన మిగతోళ్ళందరిని మనం విమర్శిస్తున్నాము. లేకపోతే వాడు తప్పు అంతా అనుకుంటా మనము ఆ యాటిట్యూడ్ తోటి పోయినప్పుడు మనము శాస్త్రుల పరిసరలాగా అయిపోతాం. యేసయ్యని సిలువ వేయకముందు వాళ్ళు గూడా అదే అన్నారు గదా! ఎందుకు సిలువ వేయాలంటే నువ్వు దేవుని కుమారుడివి అనుకుంటున్నావా? నువ్వు ఎట్లయితావు దేవుని కుమారుడివి అనంట. ఇప్పుడు గూడా మనం ఒక దగ్గర పోయి మాట్లాడినప్పుడు దేవుని రక్తంతోటి కొనబడ్డాము గాబట్టి, ఆయన కృప, ఆయన సత్యము మా లోపల ఉన్నది గాబట్టి, మేము దేవుని కుమారులమే. ఆయనని ఎవరెవరు నమ్మిండ్రో వాళ్ళకు దేవుని కుమారులు కావడానికి అధికారం ఇచ్చిండు గదా! మనం దేవుని కుమారుల్లాగా లోకంలోకి పోయినప్పుడు వాళ్ళు లోకం అంటారనమాట. నువ్వెట్లా దేవుని కుమారునివయితావు? అప్పుడు ఎట్లా అయితామంటే మనం చూపియాల్సింది రెండే అన్నమాట. మనము కృపను, సత్యాన్ని రెండిటిని మనము ఈ లోకానికి ప్రదర్శించాలి. ఫస్ట్ మన కుటుంబంలో చూపించుకోవాలి. మన పరిసరాలలో, మన సంఘంలో చూపియాలి. సత్యం అంటే ఏంటిది అని వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు మనం జెప్పాలి. నీతి, న్యాయం 2 కలిపితేనే సత్యం అయితది. కృప అనేదేమో దేవుని వాక్యము ధ్యానించి, దేవుని కట్టడలను గైకొన్నప్పుడు దేవుని కృప మన లోపలికొస్తది. ఇవి పాటించుకుంటా మనం లోకంలో తిరిగినప్పుడు అందరూ యేసయ్య లోపల ఉన్న క్వాలిటీస్ మన లోపల చూస్తా ఉంటారు. హౌ కెన్ వి బికమ్ హోలీ? హౌ కెన్ వి బికమ్ లైక్ క్రైస్ట్? క్రీస్తుని పోలి నడవాలంటే ఎట్లా నడుస్తామంటే కృపా, సత్యం 2 మనం ఖచ్చితంగా పాటించాలి. మనం గూడా కృప చూపించగలుగుతాం అప్పుడు. మన దగ్గరున్న మనకంటే మన సబార్డినేట్స్ గాని, మనకంటే తక్కువున్నోళ్ళు లేదా మన సహోదరులు ఎవరన్నా తప్పు జేసి, క్షమించు నేను తప్పు జేసినా గదా! అని మన దగ్గరకొచ్చినప్పుడు, నిన్ను ఎట్లా క్షమించాలి అని క్షమించకుండా ఉంటే, అప్పుడు దేవుడంటాడు, అసలు కృప లేకుంటే నువ్వెట్లుంటావు? నా కుమారుడు నువ్వెట్లయితావు? నేను నీ మీద కృప చూపించినట్టు నువ్వు ఎందుకు చూపించలేకపోతున్నావు అంటాడు. అందుకే మా రుణస్థులను క్షమించిన ప్రకారమే మా రుణాలు క్షమించని దేవుడు అంటున్నాడు. మనం అందరం ఎట్లంటే అట్లా ఉండి మనం చాలా రిజిడ్‌గా ఏదో డిసిప్లిన్‌గా ఉన్నామని ప్రతి ఒక్కరిని మనం తప్పు చేసుకుంటా, కండెమ్ చేసుకుంటా. ఇంకా వర్క్ చేసేటప్పుడైతే చాలా వరకు ఉంటది కదా! మనం ఆర్గనైజేషన్‌ల లీడర్స్ లాగా ఉన్నప్పుడు, మేనేజర్స్ లాగా ఉన్నప్పుడు మన దగ్గర తప్పు చేసినోళ్ళు ఉంటారు. మన పిల్లలే ఉంటారు కొన్నిసార్లు. తప్పు చేసి మళ్ళా సారీ చెప్పనీకే వాళ్ళ దగ్గర ఉంటారు. కానీ మనం కఠినంగా ప్రవర్తించినామనుకో, కృప చూపించలేకపోతే దేవుడు అంటాడు, "అరే! నేను నా కృపను ఎట్లా నువ్వు అబ్జర్వ్ చేసినవురా" అంటాడు. కానీ పాపంకు మన విరోధంగా ఉండాలి. పాపాన్ని మాత్రం క్షమించేది లేదు. కానీ కృపను కలిగి ఉండాలి.
అది దేవుడు మన దగ్గర ఎప్పుడు చూపిస్తున్నాడనమాట. కృప వెంబడి కృపను చూపిస్తా ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం పవిత్రులమైనందుకు దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తలేడు. కాకపోతే నువ్వే కదా దేవా! నువ్వు లేకపోతే మాకు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు కదా! అని మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా అంటాడు. తప్పు చేసిన దేవా! నువ్వు చెప్పిన పనులు చేస్తలేను. లేదా నువ్వు అనుకున్నట్టు నేను బిహేవ్ చేయలేకపోయినా కదా! సారీ దేవా! అన్నప్పుడు దేవుడు అంటాడు, సరేలే పర్వాలేదని. అప్పుడు కృప చూపిస్తాడు మన మీద. మళ్ళా నీ వాక్యము, నీ కట్టడలు నెరవేర్చడానికి ట్రై చేస్తా దేవా! నన్ను క్షమించు. నేను తప్పు చేస్తున్నాను అన్నప్పుడు దేవుడు అంటాడు, నా కృపా సమృద్ధి ఎంత ఉందంటే నేను ఐ కెన్ యాక్సెప్ట్ యూ అంటాడు. సంఘంలో గూడా ఐక్యత ఎందుకు అన్నప్పుడు ఒకడు తప్పు జేసి, ఆ తప్పుని సత్యానికి విరుద్ధంగా పాపం జేసుకుంటా ఉండి, అట్లనే ఉండి దేవుడు కృప చూపిస్తుండు గదా! నాకు అనుకుంటాడు చూడు. అదే సైతాను జేసిన మోసం. మన సంఘాలల్లో, కుటుంబాలల్లో గూడా ప్రధాన కారణం ఏందంటే, కృప దగ్గరికి రావాలన్నప్పుడు పశ్చాత్తాపం, మారు మనసు లేకుండా అసలు కృప అనేదే ఉండదనమాట. దేవుడు జెప్తున్నాడు. చాలా సీరియస్‌గా ఉంటది దానికి. మారు మనసు లేకపోతే అసలు దేర్ ఈస్ నో పాయింట్ అనమాట. ఇక్కడ ఇదొక్కటి జెప్పి ముగిస్తా నేను. 17వ అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఉంటది. 17:30లో ఉన్నది. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని మనుషులను ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికిని ఆధారం కలుగజేసి ఉన్నాడు అంట. యేసయ్య చనిపోయి తిరిగి లేచిండు గదా! అదే ఆధారంతోటి అంటుండనమాట. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది ఆయన కృపను తీసుకోవాలంట. మారు మనస్సు, పశ్చాత్తాపం లేకుండా దేవా! నువ్వు కృపా సమృద్ధి గలవాడు కాబట్టి నేను పాపం చేసుకుంటూనే ఇట్లనే పాపం చేస్తుంటా. ఖచ్చితంగా నేను తెలిసి పాపం చేస్తా కానీ నువ్వు కృప సమృద్ధి గలవు కాబట్టి నన్ను కరుణించనంటే దేవుడు అంటాడు. ఏశావులాగా చేస్తున్నావురా నువ్వు అంటాడనమాట. తెలిసి తెలిసి నువ్వు తప్పు చేస్తున్నావు గదా! జ్యేష్ఠత్వాన్ని లైట్ తీసుకున్నావు గదా! అంటాడు. నా రక్తాన్ని లైట్ తీసుకుని, నా కృపను అంటాడు. పౌలు గూడా అంటాడు. కృప విస్తరించవలనని పాపము చేస్తావా? అట్ట చేయకూడదు అని అంటాడు. ఆ క్లాజ్‌ని పెట్టుకొని మనము బరి దేవునికి విరోధంగా ఉన్నామంటే దేవుడు అంటాడనమాట. నా కృప నీకు దొరకదు అంటాడు. నా కట్టడలు, నా విధులని నువ్వు పాటించాలి అంటాడు. వాటి నందు ఆనందించాలి అంటాడు. నీ ధర్మశాస్త్రంను బట్టి నేను ఆనందిస్తున్నా అని దావీదు అంటాడు. వి హావ్ టు బి జాయ్‌ఫుల్ అండ్ హ్యాపీ టు ఫాలో గాడ్ అండ్ హిస్ రెగ్యులేషన్స్ అన్నమాట. అట్ట గాడానికి మనము దేవుడే ఎంత ముఖ్యమంటే, మన శరీరము, లోకము, నేత్రాశ ఇవన్నీ ఉంటాయి గదా! ఇవన్నీ దేవుడు మనకు పెట్టిండనమాట. పెట్టి వీటిని జయించి వీటికంటే ఎక్కువ నన్ను ఇష్టపడాలి నువ్వు అంటాడు. అందుకని మనకున్న మన బాడీలో ఉన్న తత్వము, పాపపు నియమం ఉన్న శరీరంతోటి మనము దేవుడిని కోరుకుంటా ఉండాలనమాట. ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్ మనం దేవుని సన్నిధికి వస్తా ఉంటాం. శోధనలొస్తుంటాయి, శరీర పరంగొస్తాయి, ఆర్థిక పరంగొస్తది. పవర్ అనేది ఒకటున్నది. అధికారం అనేది వీటన్నిటితోటి దేవుడు మనల్ని చేస్తా ఉంటాడు. ఆ టెస్ట్‌లలో మనం ఎవ్రీ టైమ్ దేవునికే ప్రయారిటీ ఇచ్చి మనం వీటిని అధిగమించాలనమాట. అప్పుడు మనం శరీరాన్ని జయిస్తాం, లోకాన్ని జయిస్తాం, పాపాన్ని జయిస్తాం. దీనికి కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్యనే కారణం అనమాట. ఈ మోడల్‌లో ఉన్నప్పుడు మనము పరిశుద్ధులమైతా ఉంటాము. మనకు తెలవకుండానే ఒకరోజు సడెన్‌గా యేసయ్య వస్తాడు. రాగానే మనం ఆయనలాగా అయిపోతాం. ఎందుకంటే ఆర్ ఎవ్రీ డే ట్రైయింగ్ టు బి లైక్ దట్ గదా! ఎట్లా తయారైదాం అనుకుంటుంటామో అట్లా అయిపోతాం సడెన్‌గా. అంతవరకు ఎవ్రీ డే మనం కృపను వెంబడించాలి. తర్వాత సత్యాన్ని వెంబడించాలి. వాట్ ఈస్ ట్రూత్ అంటే నీతి, న్యాయము. ఈ 2 కలిసిందే సత్యం అన్నమాట. అది గాకుంటే మిగతాది అసత్యమే అది. అందుకని నీతి, న్యాయం లేకుండా సైతాను అసత్యంతోటి మన సంఘంల మనం పాపం జేసుకుంటూ ఉండడం కంఫర్టబుల్ అని అంటాడు. అందుకే దేవుడు అంటాడు అసలు పాపానికి నాకు సంబంధమే లేదంటాడు. అందుకని అసలు నేను పరిశుద్ధిని గాబట్టి మీరు పరిశుద్ధులే ఉండాలి. నో కాంప్రమైజ్ అంటాడక్కడ. ఆ యాటిట్యూడ్ ఉండాలి. దీనికొక ఇండికేషన్ మళ్ళీ ఇంకొకటి జెప్పి నేను జస్ట్ క్లోజ్ జేస్తాను. మనకు దేవుడు మందిరం ఉన్నది గదా! మనం పాత నిబంధనలు వచ్చినప్పుడు
ప్రత్యక్ష గుడారం చేసినప్పుడు దేవుని మందిరం చేసి అక్కడ కెరూబులుంటారు. మన్నా ఉంటది. ఆయన దేవుని ప్రసన్నత అక్కడ దేవుని సన్నిధి అక్కడ ఉంటది గదా! ఉన్నప్పుడు ఆ మందసం తయారు చేసినప్పుడు ఒకటే చేస్తారు. తుమ్మకర్రతోటే చేయాలంట. తుమ్మకర్రతోటి చేసినంక దాని మీద బంగారు పూత బోయాలంట. అదంతా చదవండి మీకు సంఖ్యాకాండంలో ఉంటది. ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో మొత్తం దాని గురించి ఉంటది. ఖచ్చితంగా కర్రతోటే చేస్తారు. కానీ దాని మీద బంగారపు పూత పూస్తారు. లోపల కర్ర ఉంటది గానీ దాన్ని కవరింగ్ అంతానేమో గోల్డ్ ఉంటదని. మనం గూడా దేవుని సన్నిధిలో పోయినప్పుడు మనం మనుషులమే, మనం పాపపు శరీరమే ఉంటది. మనం పరిశుద్ధులమే ఎప్పుడు ఇంకా దేవుని సన్నిధిలో ఎప్పుడు మనం తక్కువనే ఉంటాం గానీ, మన మీద ఆయన బంగారంలాగా కప్పేసి ఉంటాడు. ఆయన నీతి మన మీద అట్లా మెరుస్తుంటదనమాట. అది చూడంగానే ఏమంటాడు దేవుడు నా సన్నిధి అక్కడ ప్రత్యక్షపరుస్తా అంటాడు. ప్రత్యక్ష గుడారంలో ఆయన మందసం ఏ విధంగా పవిత్రమైందో తుమ్మకర్రతోటి చేసిన బంగారంతోటి పూసినట్టు మన జీవితం కూడా ఇట్లా లోకం రీతిగా ఉన్నట్టు వుడెన్ లైఫ్ ఉంటది కదా! కానీ దాని నుంచి దేవుడు అంటాడు దాని మీద నేను కవర్ చేస్తా అంటాడు. కృపా సత్యం 2 సమృద్ధిగా ఉన్న ఆయన మన మధ్యలో వచ్చిండు కదా! ఈ సీజన్‌లో మనం దేవుణ్ణి ప్రత్యక్షపరచాలంటే ఎంత సెలబ్రేట్ చేసినా కూడా మనం క్రీస్తు స్వరూపంలోకి పోవడానికి ప్రయత్నం చేయడం మానకూడదు. ఎట్లా చేస్తామంటే ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని, ఆయన కట్టడలను, ఆయన విధులను ఆచరించాలి. ధర్మశాస్త్రం వినేటోడు కాదు గానీ, ధర్మశాస్త్రాన్ని ఆచరించేటోడే నీతిమంతుడైతాడు. అది తెలవకుండానే అసలు ధర్మశాస్త్రం లోకంలోకి రాకముందే అబ్రహాము అది నమ్మిండు. అందుకే అది నీతి ఎంచబడ్డారు. అబ్రహాము నీతిమంతుడు కావడానికి కారణం ఏందంటే, అప్పుడు కట్టడలు, విధులు ఇవన్నీ లేని టైంలో ఆయన నమ్మిండు దాన్ని. మనము గూడా అందుకే ధర్మశాస్త్రం లేనోళ్ళందరూ ధర్మశాస్త్రం లేకుండానే రక్షింపబడతారు. ఎట్లా రక్షింపబడతారంటే ఈ నమ్మకం ఉండాలనమాట. ఇది నమ్మినప్పుడు మన జీవితాలు మారిపోతాయి. అసలు యేసయ్యలాగా ఉండడం చాలా ఈజీ అయితది. సైతానుని జయించాలన్నా, లోకాన్ని జయించాలన్నా, ఒకడు మనల్ని తిడుతుంటే గూడా మనం ఏం అనకుండా దేవుని ప్రేమ చూపిస్తున్నాం. వాడిని వదిలేస్తున్నాం గానీ, మనం ప్రేమనే చూపిస్తున్నాం. ఎట్లా పాజిబుల్ అయితది? కృప ఎట్లా చూపియగలుగుతాం? అంటే ఇది దేవుని తత్వం లోపలికొస్తారనమాట. క్రీస్తు తత్వం మన లోపలికొచ్చినప్పుడు, ఆయన క్రీస్తు మార్గం అని తర్వాత ఇది చాలా ఎక్కువ టైం పట్టింది. క్రీస్తు మార్గము గురించి మాట్లాడతాడు పౌలు అపోస్తల కార్యంలో ఉంటాడు. ద ద ద పాత్ ఆఫ్ క్రైస్ట్ అంటారు గదా! ఇదే క్రీస్తు మార్గం అనమాట. కృప, సత్య సమృద్ధిగా మనం గూడా జీవించాలి. మన లైఫ్‌లో చూపించగలిగినప్పుడు దేవుడు అంటాడనమాట. వీడిని పరిపూర్ణునిగా జేయొచ్చు. వీడే పరిపూర్ణుడైతాడు. ఆయన సమృద్ధి లోపల నుంచి మనం సంపూర్ణులు ఎట్లా మారతామంటే, ఈ 2 యాస్పెక్ట్స్ మనం దేవుని లోపల ఉన్నాయి. ఖచ్చితంగా పాటించాలి. ఆయన కృప కొరకు ప్రతిదినం వేడుకోవాలి. ఆయన నీతి కొరకు, ఆయన న్యాయం కొరకు రెండిటిని కలిపితే ఆయన సత్యాన్ని మనం చూపించగలుగుతాం అన్నమాట. ఈ కృపా సత్య సంపూర్ణులం మనము గూడా అని నమ్మాలి మనం. నమ్మి దాని కొరకు ప్రతిదినం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఒక డే వస్తది. వి ఆర్ పర్ఫెక్ట్ అంటాడు దేవుడు. వాని లోపల తప్పేడ కనిపించింది? నా బంగారం కనిపిస్తుంది గదా! లోపల తుమ్మకర్ర ఎక్కడున్నది? అసలు లేనే లేదంటాడు. అంతా బంగారమే అంటాడు. అట్లా మనం దేవుని సన్నిధిలో మనం పోతామనమాట. దేవుడు అట్లా యాక్సెప్ట్ జేస్తాడు. అటువంటి పరిస్థితిని మనం కలిగించుకోవాలంటే ప్రతి ఉదయం గూడా ముఖ్యంగా ఈ సీజన్‌లో మనం వీలైనంత మందికి దేవుని కృపను, దేవుని సత్యాన్ని ప్రదర్శించడానికి మన జీవితాలతోటి ప్రయత్నం జేయాలి. దేవుడిచ్చిన కొద్ది ఆలోచనను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ పాస్టర్ గారు.